నేను ఒకటి చెప్తా ఉన్నా, మీ ఇష్టానుసారంగా మీ ఇష్టం వచ్చినట్టుగా ఇదే మాదిరిగా మీ వ్యవహార శైలి ఉంటే ఎల్లకాలం ఇదే ప్రభుత్వం ఉండదు. నేను మళ్ళీ చెప్తా ఉన్నాను, ప్రతి పోలీస్ ఆఫీసర్కి కూడా చెప్తా ఉన్నా, న్యాయాన్ని గౌరవించండి, ధర్మాన్ని కాపాడండి. అంతేగాని ఈ మాదిరిగా వన్ సైడెడ్గా ఇల్లీగల్గా తప్పు చేస్తున్నారని తెలిసి కూడా తప్పు చేసే కార్యక్రమం మీరు చేస్తే మాత్రం మేము చూస్తూ ఊరుకోము అని మాత్రం ఖచ్చితంగా చెప్తా ఉన్నాం. ప్రతి పోలీస్ ఆఫీసర్ మీద కూడా ప్రైవేట్ కంప్లైంట్స్ ఫైల్ చేస్తాం. ప్రతి పోలీస్ ఆఫీసర్ మీద ఎవరైతే తప్పులు చేస్తూ ఉన్నారో ప్రైవేట్ కంప్లైంట్స్ విల్ బి లాంచ్డ్. ప్రతి బాధితుడు ప్రైవేట్ కంప్లైంట్ ఫైల్ చేస్తారు. వాళ్ళ తరపున అవసరమైతే లీగల్ ఎయిడ్ అఫీషియల్గా వైఎస్ఆర్సీపీ దగ్గరుండి ఇచ్చి కూడా సపోర్ట్ చేస్తుంది. అదొకటే కాదు, ఎల్లకాలం వీళ్ళ ప్రభుత్వం ఉండదు. గిమిలి అని అంటున్నారు, అధికారం కూడా తొందరగా కూడా పోవచ్చు, లేకపోయినా ఉండేది ఇక 4 ఏళ్ళే. దాని తర్వాత మళ్ళీ మా ప్రభుత్వం వస్తుంది. మీరు చేసిన ఇల్లీగల్ యాక్టివిటీస్ని దగ్గరుండి బయటకు తీస్తాం. ఏదో రిటైర్డ్ అయిపోయి వెళ్ళిపోతారు అనుకుంటున్నారేమో, రిటైర్డ్ అయిపోయినా పిలిపిస్తాం. లేకపోతే తిరుపతిలో ఆయన సుబ్బరాయుడు ఉన్నాడు, చంద్రబాబు నాయుడు తెలంగాణ నుంచి తెచ్చుకున్నాడు డెప్యుటేషన్ మీద. ఆయన ఏదో డెప్యుటేషన్కి మళ్ళీ తెలంగాణ వెళ్ళిపోతాను అనుకుంటున్నాడేమో, తెలంగాణ నుంచి మళ్ళీ పిలిపిస్తాం. 7 సముద్రాల అవతలున్నా కూడా పిలిపిస్తాం. ప్రతి పోలీస్ ఆఫీసర్కు చెప్తా ఉన్నాం, చూస్తూ ఊరుకోం. చట్టం దగ్గర దోషులుగా నిలబెడతాం. చేసినటివన్నీ బయటకు తీస్తాం. ఈ మాదిరిగా ఇల్లీగల్ డిటెన్షన్స్, కోర్ట్ ఆర్డర్లను అధిగమించి ఇల్లీగల్గా మీరు చేసే ఈ కార్యక్రమాలు ఏవి కూడా చూస్తూ ఊరుకోం. వాళ్ళొక్కరే కాదు రెడ్ బుక్ పెట్టుకునేది. రెడ్ బుక్ పెట్టుకోవడం పెద్ద పనే కాదు. ఈరోజు నష్టపోయిన బాధిత కుటుంబాలు ఎవరెవరైతే ఉండారో ఆ ప్రతి కుటుంబం రెడ్ బుక్ పెట్టుకుంటుంది. వాళ్ళకి జరిగిన ఘటన మీద, వారికి జరిగిన నష్టం మీద. వాళ్ళందరూ నా దగ్గరకు వచ్చి వాళ్ళ గ్రీవెన్స్ చెప్తారు. అప్పుడు నేను చూస్తూ ఊరుకోను. ఈ మాట నేను ప్రతి పోలీస్ సోదరుడికి చెప్తా ఉన్నా. ఎందుకనంటే పోలీసులు అంటే గౌరవం ఉండాలి, వ్యవస్థ అంటే బ్రతకాలి. ఈరోజు వాళ్ళు ఉండొచ్చు, రేపు పొద్దున మనం ఉండొచ్చు, కానీ వ్యవస్థ మీద గౌరవం ఉండాలి. వ్యవస్థ నీరు గారిపోకూడదు. మన టోపీ మీద ఉన్న సింహాలకు మనం గౌరవించాలి. ఈ మాదిరిగా రాజకీయ నాయకులు చెప్తా ఉన్నారు కదా అని చెప్పి తప్పు చేస్తున్నామని తెలిసి ఇదే మాదిరిగా చేయడం మొదలు పెడితే మాత్రం ఆ ప్రతి బాధితుడు ఉసురు తగులుతుంది. ఆ ఉసురు మంచిది కాదు. ప్రతి పోలీసు సోదరుడికి చెప్తా ఉన్నా. మరీ ముఖ్యంగా తప్పులు చేయడానికి ఒత్తిడి తీసుకొస్తా ఉన్న ప్రతి పోలీసు సోదరుడికి ఇంకా ఎక్కువగా కూడా చెప్తా ఉన్నా, దయచేసి ఇటువంటి తప్పులు చేయొద్దండి. గత వైసీపీ నాయకులు, గత ముఖ్యమంత్రి ఆయన పోలీస్ అధికారులను బెదిరిస్తూ ఉన్నారు. ఐపీఎస్ మన చిత్తూరు జిల్లా ఐపీఎస్ అధికారిని సుబ్బారెడ్డి గారిని మీరు ఎక్కడ సప్త సముద్రంలో మీరు వెళ్ళినా కానీ వెతికి పట్టుకుంటాం, డీజీపీ గారిని వదలం రిటైర్మెంట్ అయినా అని చెప్తా ఉన్నారు. నేను చెప్తా ఉన్నాను, వాళ్ళనే కాదు ఎవరైనా సరే మీరు అధికారులకి ఇలాంటి థ్రెట్స్ ఇచ్చి మీరు కనుక వాళ్ళ మీద చిన్న ఈగ వాలిన, వాళ్ళ మీద చిన్న గీటు పడ్డా కూడా మీరే బాధ్యత వహించాల్సి వస్తుంది. దీన్ని సుమోటోగా కింద తీసుకుంటాం. ఇది నేను అధికారులు వాళ్ళకి కర్తవ్యాన్ని నిర్వర్తిస్తుంటే మీరు ఇలా బెదిరిస్తే అధికారులు ఎవరు బెదిరిపోరు.
అలాగే గత కాలంలో ఉన్నతాధికారి ఒక ఆయన ఐపీఎస్ అధికారులందరినీ పిలిచి ఆయన చెప్పే మాట ఒకటే, ఈ ప్రభుత్వం 20 సంవత్సరాలు ఉంటుంది, అందుకని మీరు ఇష్టారాజ్యంగా చేసేని మీరు లైన్లో పడకపోతే మీరు ఇబ్బంది పడతారని చెప్పి వాళ్ళ చేత ఘోరమైన తప్పిదాలు చేయించారు. పాపం ఇంట్లో 7 ఏళ్ల బిడ్డ ఉన్న ఒక మహిళని కూడా పాపం ఆయన షిప్ క్యాప్టెన్, ఆయన కమర్షియల్ షిప్ క్యాప్టెన్, ఆవిడని కూడా అటెంప్ట్ మర్డర్ జైల్లో పెట్టేశారు. చిన్న ఇలా రోడ్డు మీదకి వచ్చి ఎవరో నిరసన చేస్తాం చూస్తుంటే ఆవిడ. మేము అలాంటి ప్రభుత్వం కాదు. నేను అలాంటి సమయాల్లో కూడా నేను మా జన సైనికులకి ప్రత్యేకించి పార్టీ తరఫున అందరికీ కూడా నేను చెప్పాను, మీరు ఎక్కడా కూడా లైన్ దాటి వ్యక్తిగతంగా ఎవరిని విమర్శించకండి అని చెప్పి మీకు చాలా సందర్భాలు నేను తెలియజేశాను. అలాగే అధికారులు చాలాసార్లు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నప్పుడు కూడా నేను ఇప్పుడు కూడా కూర్చోబెట్టి ఒత్తిడిని అర్థం చేసుకోగలం, కనీసం మీరు బాధ్యత గట్టిగా మాట్లాడాం, కానీ ఎక్కడా మేము కూర్చొని మేము అంతూ చూస్తాం, మిమ్మల్ని ఇలా చేస్తాం నేను ఎప్పుడు మాట్లాడను. అలాంటిది ఒక ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్న వ్యక్తి, ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి అయినొచ్చు, కానీ మీకు బాధ్యత ఉంది. ఎవరైనా ఎమ్మెల్యే, మీరు ఎమ్మెల్యే, మీరు కూర్చోబెట్టి అధికారులని, ఐపీఎస్ అధికారులని, డీజీపీలని వాళ్ళ కర్తవ్యాన్ని నిర్వర్తిస్తాం, వాళ్ళు అడ్డగొలిగేం చేయట్లా. దేని మీద మీరు కొరడా అయిపోయారు? ఇళ్లలో కూర్చొని మీరు కూర్చోబెట్టి ఇష్టారాజ్యంగా మీకు మీరు అంటున్నారు రోడ్డు మీద ఆడపిల్లలకు సంరక్షణ లేదని. ఫస్ట్ మీరు దీన్ని ప్రారంభించింది ఎవరని ఎందుకు పెట్టిపోయారు? ఈ దేశంలో ఎప్పుడు కూడా, ఈ రాష్ట్రంలో ఎప్పుడు కూడా లేదు ఇంత పెట్టిపోవడం. నాయకులు గత ప్రభుత్వ నాయకులు ఇష్టారాజ్యంగా మాట్లాడారు, ఒక్కొక్కళ్ళు ఏదంటే అది మాట్లాడేశారు. ఇళ్లలోకి వస్తూ ఉంటారు, మన ముఖ్యమంత్రి గారి సతీమణిని తిట్టారు, కుటుంబ సభ్యుల్ని తిట్టారు, ఎన్నోసార్లు నాకు వచ్చి మీ ఇళ్లలోకి వచ్చి రేపులు చేస్తూ ఉంటారు. ఇలాంటి మీకు 3 ఏళ్ల బిడ్డల్ని 5 ఏళ్ల బిడ్డల్ని మీరు రేపులు చేసి ఎందుకు వచ్చేస్తున్నారంటానికి పాలించాల్సిన నాయకులు, అసలు క్రమశిక్షణలో ప్రజాస్వామ్యాన్ని బలంగా తీసుకెళ్లాల్సిన నాయకులు ఇష్టారాజ్యంగా మాట్లాడుతూ ఉంటే కింద క్రిమినల్స్కి ఏమైపోతే మనం తప్పులు చేస్తే పర్లేదు. దిస్ హస్ బికమ్ ఎ ప్రెసిడెంట్. అందుకని మేము మొన్న చెప్పాము, మెతక ప్రభుత్వం మంచి ప్రభుత్వం కానీ మెతక ప్రభుత్వం కాదని. అలాగే మేము ఎవరైతే వార్నింగ్లు ఇస్తున్నారో వారికి నేను చెప్తా ఉన్నాను, దిస్ ఐ విల్ టేక్ టు ద హైయెస్ట్ అథారిటీస్ ఇన్ ఇండియా. గుర్తుపెట్టుకోండి, ఒక్క ఐపీఎస్ అధికారి ఇప్పుడే కాదు, భవిష్యత్తులో కూడా 10 సంవత్సరాల తర్వాత అయినా సరే కేసు మీ మీద వచ్చేలా పెడతాం ఇంకొకసారి ఇలాంటి వార్నింగ్.